హలో ఆస్పిరెంట్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో మనం 15th సెప్టెంబర్ రోజున తెలుగు న్యూస్ పేపర్స్ అయినటువంటి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ఇక్కడ కనిపించే ఆర్గనైజేషన్స్ నుంచి మనకి నోటిఫికేషన్స్ అనేవి రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. నౌ కమింగ్ టు ద ఫస్ట్ అప్డేట్. హైదరాబాద్ రాజేంద్ర నగర్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ నుంచి కాంట్రాక్ట్ బేసిస్న 150 డేటా ఎన్యూమరేటెడ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్ట్ను అనుసరించి డిగ్రీ, పీజీతో పాటు రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలన్నమాట. వయసు విషయానికి వస్తే 45 ఏళ్ల లోపు అనేది ఉండాలి. శాలరీ విషయానికి వస్తే 800 రూపాయలు, అంటే రోజుకి 800 రూపాయల చొప్పున అనేది ఇవ్వడం జరుగుతుంది. డిగ్రీ ఉన్న వాళ్ళకి, ఎవరికైతే పీజీ క్వాలిఫికేషన్ ఉంటుందో వాళ్ళకి 1000 రూపాయల చొప్పున ఈ యొక్క శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఈ ఉద్యోగానికి అప్లికేషన్ అనేది ఈమెయిల్ ద్వారా మనం అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది. అది కూడాను సెప్టెంబర్ 30 లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ ఉద్యోగాలకి ఎంపిక అనేది ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ నుంచి అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. సో ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనమాట. టోటల్గా 8 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇందులో అసిస్టెంట్ మేనేజర్, అదేవిధంగా అసిస్టెంట్ మేనేజర్ ఫైనాన్స్ డివిజన్ హెచ్డిసి నుంచి ఈ యొక్క డిపార్ట్మెంట్స్లో ఈ యొక్క పోస్టులు అనేవి భర్తీ చేస్తారు. అదేవిధంగా సేఫ్టీ డిపార్ట్మెంట్ నుంచి, తర్వాత అఫీషియల్ లాంగ్వేజ్ సీనియర్ అసిస్టెంట్ సెక్రటరీ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే డిగ్రీ, పీజీ, సిఏ, ఎంఏతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. వయసు విషయానికి వస్తే సెప్టెంబర్ 1 నాటికి 18 నుంచి 30 ఏళ్ళు అనేది ఉండాలన్నమాట. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీకి 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, తర్వాత పీడబ్ల్యూడీకి 10 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. వీరి యొక్క శాలరీ అనేది నెలకి 50,000 నుంచి 1,60,000 వరకు వీరి యొక్క శాలరీ అనేది ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి అక్టోబర్ 24 లోపు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకి ఎంపిక అనేది రాత పరీక్ష, అదేవిధంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుందన్నమాట. సో మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత రాష్ట్రీయ రక్షా విశ్వవిద్యాలయం నుంచి ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో 6 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, డైరెక్టర్, క్లినికల్ సైకాలజిస్ట్, ట్రైనింగ్ స్పెషలిస్ట్ కోర్సుల భర్తీకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే ఈ పోస్ట్ అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 55% మార్కులతోటి ఈ యొక్క పీజీ, ఎంఫిల్, పిహెచ్డి, నెట్, సెట్ అర్హత అనేది కలిగి ఉండాలి. దీంతోపాటు రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాలన్నమాట. వీళ్ళ యొక్క శాలరీ విషయానికి వస్తే నెలకి ప్రొఫెసర్కి 2 లక్షల రూపాయల నుంచి 2,10,000 వరకు, అసోసియేట్ ప్రొఫెసర్కి 1,30,000 నుంచి 2 లక్షల వరకు, అసిస్టెంట్ ప్రొఫెసర్కి 90,000 నుంచి 1,20,000 రూపాయల వరకు వీరి యొక్క శాలరీ అనేది ఉంటుంది. డైరెక్టర్కి 2 లక్షల నుంచి 2,10,000 వరకు ఉంటుంది అనమాట. సో క్లినికల్ సైకాలజిస్ట్కి 74,000 నుంచి 92,000 వరకు ఉంటుంది. ట్రైనింగ్ స్పెషలిస్ట్కు 50,000 నుంచి 1,50,000 వరకు వీరి యొక్క శాలరీస్ అనేవి పోస్ట్ని బట్టి ఈ విధంగా ఉంటాయి అనమాట. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి సెప్టెంబర్ 30 లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. సో దీని తర్వాత హైదరాబాద్లోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నుంచి బెంగళూరు నుంచి తాత్కాలిక ప్రాతిపదికన 6 ఎయిర్ క్రాఫ్ట్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో ఉండేటటువంటి విభాగాలు ఏంటంటే ఏవియానిక్స్, ఎయిర్ ఫ్రేమ్, ఇంజిన్, అదేవిధంగా ఈ విభాగాల్లో ఈ పోస్టులు అనేవి భర్తీ చేస్తారు. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా అనేది ఎలక్ట్రికల్, మెకానికల్ విభాగాల్లో కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. వయసు విషయానికి వస్తే సెప్టెంబర్ 30 నాటికి 28 ఏళ్ళు అనేది మించకుండా ఉండాలి. వీరి యొక్క శాలరీ విషయానికి వస్తే 49,734 రూపాయలు అనేది నెలకి ఉంటుందన్నమాట. దరఖాస్తు విషయానికి వస్తే, అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే 200 రూపాయలు అనేది ఉంటుంది. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ఎటువంటి ఫీ అనేది లేదనమాట. ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకి ఎంపిక అనేది రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత
తర్వాత ఢిల్లీలోని ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి రెగ్యులర్ బేసిస్న 5 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి పోస్టులు ఏంటంటే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, మేనేజర్, డిప్యూటీ మేనేజర్, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్టును అనుసరించి 60% మార్కులతోటి CA, CMA, BE ఆర్ బీటెక్, BSc, MBA, పీజీ డిప్లొమాతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. వయసు విషయానికి వస్తే నెలకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్కు 1,50,000 నుంచి 3 లక్షల వరకు ఉంటుంది. మేనేజర్కి 70,000 నుంచి 2 లక్షల వరకు ఉంటుంది. డిప్యూటీ మేనేజర్కి 60,000 నుంచి 1,80,000 వరకు ఉంటుందన్నమాట. సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్కి 50,000 నుంచి 1,60,000 వరకు వీరి యొక్క శాలరీ అనేది ఉంటుంది. అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే జనరల్ ఓబీసీలకు 1,000 రూపాయల చొప్పున, ఎవరైతే SC, ST దివ్యాంగులు ఉంటారో వాళ్ళకి ఫీ ఎగ్జంప్షన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఈ ఉద్యోగాలకి ఎంపిక అనేది వాళ్ళ యొక్క మెరిట్, అదేవిధంగా రిటర్న్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ ఆర్ స్కిల్ టెస్ట్ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి అక్టోబర్ 3 అనమాట. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత అంబేద్కర్ యూనివర్సిటీ నుంచి, శ్రీకాకుళం నుంచి హెల్త్ కోర్సులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఇది 2025-26 సంవత్సరానికి గాను ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇందులో మాస్టర్ ఆఫ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి 40 సీట్లు అనేవి ఉన్నాయి. అదేవిధంగా పీజీ డిప్లొమా ఇన్ మెడికల్ రికార్డ్స్ అండ్ హెల్త్ ఇన్ఫర్మేషన్కి సంబంధించి 40 సీట్లు. సో టోటల్గా 80 సీట్స్కి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగిందనమాట. సో ఈ యొక్క కోర్సు వ్యవధి విషయానికి వస్తే మాస్టర్ ఆఫ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి 2 ఏళ్ళు, పీజీ డిప్లొమా ఇన్ మెడికల్ రికార్డ్స్ అండ్ హెల్త్ ఇన్ఫర్మేషన్కి సంబంధించి 1 సంవత్సరం అనేది ఈ యొక్క కోర్స్ అనేది ఉంటుందన్నమాట. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్థం ఏంటంటే కోర్సును అనుసరించి సంబంధిత విభాగంలో MBBS, BDS, BSc, B.Pharmacy, BSc నర్సింగ్, BAMS, BHMS లేదంటే BSc ఆల్ స్ట్రీమ్స్ వాళ్ళు ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా BA, BCom కూడాను ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఏదైతే కోర్స్ చేయాలనుకుంటున్నారో ఈ కోర్సులకి అప్లై చేసుకోవచ్చు ఈ యొక్క క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు. దీని తర్వాత వయసు విషయానికి వస్తే 20 నుంచి 35 ఏళ్ళు అనేది ఉండాలి. దరఖాస్తు అనేది ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క అడ్రస్కి మీ యొక్క అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుందన్నమాట. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి సెప్టెంబర్ 30 లోపు అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే 250 రూపాయలుగా ఉంది. సో మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ అప్డేట్. జమ్మూలోని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి నార్థరన్ రీజియన్లో ట్రాన్స్మిషన్ సిస్టమ్ 2కి సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 866 పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇది ITI డిప్లొమా, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీ అనమాట ఇది. సో ఇందులో ఉన్నటువంటి విభాగాలు ఏంటంటే ఎలక్ట్రికల్, సివిల్, ఎలక్ట్రీషియన్, HR, రాజ్భాష, ఎగ్జిక్యూటివ్ లా విభాగాల్లో ఈ యొక్క అప్రెంటిస్ పోస్టులు అనేవి భర్తీ చేస్తారు. తెలంగాణలో 37 పోస్టులు, ఆంధ్రాలో 34, కర్ణాటకలో 15, తమిళనాడులో 49, కేరళలో 18, ఛత్తీస్గఢ్లో 43, ఒడిశాలో 57, మహారాష్ట్రలో 60, జమ్మూ అండ్ కాశ్మీర్లో 32, హర్యానాలో 8. సో ఈ విధంగా మొత్తం 866 పోస్టులు అనేవి ఉన్నాయన్నమాట. సో ఈ యొక్క పోస్టులు అనేవి ఈ యొక్క ఏవైతే మనకి స్టేట్స్ ఉన్నాయో రెస్పెక్టివ్ స్టేట్స్లో ఇవన్నీ భర్తీ చేస్తారు. సో ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్టును అనుసరించి ITI డిప్లొమా, డిగ్రీ, PG అనేది కంప్లీట్ చేసి ఉండాలి. 18 ఏళ్ళు మించకూడదు అని చెప్పని ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. స్టైఫండ్ విషయానికి వస్తే నెలకి ITI అప్రెంటిస్కి 13,000 రూపాయలు, డిప్లొమా అప్రెంటిస్కి 15,000 రూపాయలు, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి, HR ఎగ్జిక్యూటివ్ లా, రాజ్భాష అప్రెంటిస్కి 17,500 రూపాయల చొప్పున ఈ యొక్క స్టైఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి అక్టోబర్ 6 అనమాట. ఈ యొక్క అప్రెంటిస్ పోస్టులకి ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత అహ్మదాబాద్లోని ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ నుంచి కాంట్రాక్ట్ బేసిస్న వివిధ విభాగాల్లో 10 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో ఈ ఉద్యోగాలకు సంబంధించి డైరెక్ట్గా ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేసేసి సెలెక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఇందులో పోస్టులు ఏంటంటే సీనియర్ రెసిడెంట్ సంబంధించి 6 పోస్టులు, స్పెషలిస్ట్కి సంబంధించి 2 పోస్టులు, సూపర్ స్పెషలిస్ట్కి సంబంధించి 2 పోస్టులు అనేవి ఉన్నాయన్నమాట. ఇందులో ఉన్నటువంటి విభాగాలు ఏంటంటే జనరల్ సర్జరీ, అనెస్థీషియా, ICU, పీడియాట్రిక్స్, పల్మనాలజీ, యూరాలజీ, ఎండోక్రైనాలజీ అనేది ఉన్నాయన్నమాట. ఈ యొక్క విభాగాల్లో ఈ పోస్టులు అనేవి భర్తీ చేస్తారు. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో MBBS, MD,
ఎంఎస్ డిఎన్బి ఎంసీహెచ్ డిఎంతో పాటు నేషనల్ మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీగా ఉండాలి. వయసు విషయానికి వస్తే 45 ఏళ్ళు అనేది మించకుండా ఉండాలన్నమాట. ఓబీసీలకు 3 ఏళ్ళు, ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ల పాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. వీరి యొక్క శాలరీ అనేది నెలకి సీనియర్ రెసిడెంట్స్కు 67,700 రూపాయల చొప్పున, అదేవిధంగా స్పెషలిస్ట్కు 1,40,607 రూపాయల చొప్పున ఉంటుందన్నమాట. అక్కడి నుంచి 1,68,317 రూపాయల చొప్పున అనేది ఉంటుంది. సూపర్ స్పెషలిస్ట్కి 2 లక్షల నుంచి 2,40,000 వరకు అనేది ఉంటుందన్నమాట. అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే జనరల్కి 300 రూపాయలు గాను, ఎవరైతే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఉమెన్ ఉంటారో వాళ్ళకి ఫీ ఎగ్జామ్షన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంటర్వ్యూ తేదీ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. సెప్టెంబర్ 20వ తారీఖున ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఇంటర్వ్యూ అనేది జరుగుతుందన్నమాట. సో మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత డైరెక్టరేట్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో సో ఫర్ బోత్ మేల్ అండ్ ఫీమేల్కి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ పోస్టులు ఏంటంటే నాన్ గెజిటెడ్ పోస్టులు, నాన్ మినిస్ట్రియల్ కంబైన్ పోస్టులు అనమాట. అవే హెడ్ కానిస్టేబుల్, రేడియో ఆపరేటర్ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. రేడియో ఆపరేటర్, అదేవిధంగా రేడియో మెకానిక్ అనేది అనమాట. సో ఇవి ఏంటంటే టెంపరీ బేసిస్ పైన భర్తీ చేయడం జరుగుతుంది. టోటల్గా 1,121 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి కంప్లీట్ వీడియో అనేది మన ఛానల్లో అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో ఇంకా ఎవరైతే ఆ వీడియో చూడలేదో వాళ్ళందరూ కూడాను ఆ వీడియో వెళ్ళి చూడొచ్చు. సో ఆ లింక్ అనేది కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి 23 సెప్టెంబర్ లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. దీని తర్వాత డిఆర్డిఓ నుంచి సెంటర్ ఫర్ హై ఎనర్జీ సిస్టమ్స్ అండ్ సైన్సెస్ హైదరాబాద్ నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఎవరైతే గ్రాడ్యుయేట్ అండ్ డిప్లొమా అప్రెంటిస్ పోస్టులు ఉంటాయో ఈ యొక్క భర్తీకి ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది అనమాట. టోటల్గా 25 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఉద్యోగాలకి అప్లై చేసుకోవడానికి 22 సెప్టెంబర్ లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. దీని తర్వాత ద ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలెక్షన్ బోర్డు నుంచి కోర్ట్ అటెండెంట్, రూమ్ అటెండెంట్ అండ్ సెక్యూరిటీ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 334 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే 100 రూపాయలుగా ఉంది. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు 24 సెప్టెంబర్ లోపు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత టుడే అంటే సెప్టెంబర్ 15 రోజున అప్లికేషన్ డేట్స్ క్లోజ్ అయిపోయే నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి చూద్దాము. ఇందులో సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా నుంచి 30 కోర్ట్ మాస్టర్ అంటే షార్ట్ హ్యాండ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకి డిగ్రీ అనేది క్వాలిఫికేషన్ ఉందన్నమాట. సో డిగ్రీ ఎవరైతే కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. సో ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఇవాళే లాస్ట్ డేట్. సో ఇవి మనకి ఇవాల్టి తెలుగు న్యూస్ పేపర్స్ అయినటువంటి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అనమాట. సో ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మనకు ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది. ఆ టెలిగ్రామ్ ఛానల్లో నేను మీకు త్రూ ఇన్ఫోగ్రాఫిక్స్ రూపంలో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదో ఆ టెలిగ్రామ్ లింక్ అనేది కూడాను నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ నైస్ డే.